డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ముందుకెళ్ళాలంటే కంపల్సరీ బుక్ నాలెడ్జ్ ఉండాలి. బుక్ చదువుతూ ఉండాలి. బుక్స్ చదివితేనే మన నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈరోజు ద సైకాలజీ ఆఫ్ సెల్లింగ్ ఆథర్ వచ్చేసి బ్రయన్ ట్రేసీ. ఈ బుక్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆథర్ మోటివేషన్ స్పీకర్ అండ్ సేల్స్ పర్సన్ కూడా. స్టార్టింగ్ లో ఇతను సేల్స్ లోకి వచ్చినప్పుడు దాదాపుగా 10-15 సేల్స్ నో రిజెక్షన్స్ వచ్చాయంట. ఆ తర్వాత సేల్స్ లో చాలా ఎక్స్పర్ట్ అయిపోయాడు. 30+ కంట్రీస్ లో తను సేల్స్ క్లాసెస్ చెప్పాడు, మోటివేషన్ క్లాసెస్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అతను రాసిన బుక్ ఇది. ఈ బుక్ లో సేల్స్ గురించి చాలా అద్భుతమైన చాప్టర్స్, ఒక 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్ ని మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ గా చిన్న చిన్న పాయింట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆథర్ ఏం చెప్తాడంటే, సేల్స్ సక్సెస్ అవ్వాలంటే 80% సైకాలజీ, 20% టెక్నిక్స్ అంటారు ఆయన. మరి ఆ లెసన్స్ ఏంటో ఒకసారి చూద్దామా? చాప్టర్ 1 వచ్చేసి ద ఇన్నర్ గేమ్ ఆఫ్ సెల్లింగ్. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్ షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్ షాప్ లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్ కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్ లో కలుద్దాం. చాప్టర్ 1 వచ్చేసి ద ఇన్నర్ గేమ్ ఆఫ్ సెల్లింగ్. సేల్స్ లో సక్సెస్ అవ్వాలంటే మెంటల్ గేమ్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు ఆథర్. ఎగ్జాంపుల్ కి రవి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇతను రోజుకు ఒక 3 కాల్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇతను ఫస్ట్ కాల్ చేయగానే రిజెక్షన్ వచ్చింది, 2వ కాలు అంతే అయింది, 3వ కాలు అంతే అయింది. కానీ రవి రోజు మిర్రర్ ముందు నిలబడి, నేను చాలా ప్రాస్పెక్టింగ్ కాల్స్ చేస్తాను, అందరు కూడా నా కాల్స్ లిఫ్ట్ చేస్తారు, పాజిటివ్గా మాట్లాడతారు అని రోజు 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 తను మెంటల్గా తనకు చెప్పుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఇలా చెప్పుకుంటూ ఉన్నాడో అసలు అది నెగిటివ్ వస్తుంది అనే ఆలోచన అతని బుర్రలోకి రాలేదు. చాలా పాజిటివ్గా తయారయ్యాడు. సో నెమ్మదిగా తన కాల్స్ రేట్ పెరిగింది. సో సక్సెస్ రేట్ కూడా పెరుగుతూ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్లో కానీ సేల్స్కి సంబంధించింది కానీ సెల్ఫ్ టాక్ చాలా ఇంపార్టెంట్ అంటాడు ఆథర్. ఐ ఆమ్ ప్రొఫెషనల్, నేను ఇవాళ ఈ పని చేయబోతున్నాను, దీంట్లో నేను ఎక్స్పర్ట్, నేను ప్రొఫెషనల్ని అని ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటామో, ఈ సెల్ఫ్ టాక్ వల్ల నీ చుట్టూ ఉన్న ఆ డౌట్స్ అన్ని పక్కకు పోతాయి. దీన్ని అద్భుతంగా రిజల్ట్ చూస్తావు. డౌట్ లేకుండా ఉండాలి. ఇది మన మైండ్ లోనే ఈ గేమ్ స్టార్ట్ అవ్వాలి అంటాడు ఆథర్. చాప్టర్ 2 వచ్చేసి సెట్ అండ్ అచీవ్ ద గోల్స్. గోల్స్ అనేది క్లారిటీ లేకపోతే బిజినెస్ అనేది ర్యాండమ్ గా జరుగుతుందంట. రోజుకు ఒక 5 కాల్స్ మాట్లాడాలి, నెల మొత్తానికి వచ్చేవారికి 100 నుంచి 150 కాల్స్ మాట్లాడాల్సిందే అని ఒక గోల్ క్లారిటీ ఉండాలి. ఈ గోల్ క్లారిటీ ఉన్నప్పుడు ఏ పని చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది, ఎన్ని కాల్స్ మాట్లాడాలో క్లారిటీ వస్తుంది. అసలు నేను ఎన్ని కాల్స్ మాట్లాడాలో నీకు ఒక టార్గెట్ లేనప్పుడు ఇంకెక్కడి నుంచి రిజల్ట్ వస్తుంది? సో ఆథర్ ఏం చెప్తాడంటే, కిరణ్ అనే ఒక అప్లైన్ ఉన్నాడు. అతను డౌన్ లైన్స్ కూడా టార్గెట్ ఇచ్చాడు, రోజుకి 3 కాల్స్ మాట్లాడాల్సిందే, వారానికి ఒకసారి రివ్యూ చేస్తాడు. దీన్ని చేయడం వల్ల, ఇలా కాల్స్ కంపల్సరీ ఒక గోల్ పెట్టడం వల్ల దాన్ని సీరియస్ తీసుకున్న లీడర్స్ దాదాపుగా బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. ఆ టార్గెట్ ని పెట్టుకోవడం మనకి ఉండాలి, అప్లైన్ పెట్టిన టార్గెట్ అయినా ఫాలో అవ్వడం ఉండాలి. గోల్ క్లారిటీ ఉంటే నువ్వు ఏం పని చేయాలో క్లారిటీ ఉంటుంది అంటాడు ఆథర్. ఓకే, క్లారిటీ గోల్ లేకపోతే, ఎగ్జాంపుల్ కి ఈ బిజినెస్ లో నేను ఒక 1 year లో 50,000 per month ఇన్కమ్ వచ్చేటట్టు ఉండాలి. 1 year లో 50,000 per month ఇన్కమ్ రావాలంటే నువ్వు నెల ఎంత పని చేయాలి, 3 months కి ఎంత, 6 months కి ఎంత, ఇదంతా డివైడ్ చేసుకొని ఆ గోల్కి తగ్గట్టు ప్రయత్నం చేయాలి. ఒక నెల తగ్గిందా 2వ నెలకు దాన్ని పెంచాలి.
ఇలా ఎప్పుడైతే గోల్ ఓరియంటెడ్ గా వెళ్తామో అప్పుడు రిజల్ట్ కనబడుతుంది. అసలు నీకు ఈ బిజినెస్ లో ఎంత డబ్బులు కావాలో తెలియలా, 5,000 కావాలో 10,000 కావాలో 50,000 కావాలో నువ్వు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఏమవుద్ది, ఎన్ని కాల్స్ మాట్లాడాలో నీకు క్లారిటీ ఉండదు, ఎన్నిసార్లు మీటింగ్ అటెండ్ అవ్వాలో నీకు క్లారిటీ ఉండదు. రేపు పోదాంలే, రేపు చేద్దాంలే, ఇలా వాయిదా పడిపోద్ది. ఎందుకు? క్లియర్ క్లారిటీ గోల్స్ లేకపోవడం వల్ల అంటాడు అతను. చాప్టర్ 3, వై పీపుల్ బై. కస్టమర్ ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ముందు ఎమోషన్ తోటే కొంటారు, ఆ తర్వాత ఇది కరెక్టా కాదా అని జస్టిఫై చేసుకుంటారు. నువ్వు ఎమోషన్ కి నీ బిజినెస్ ని కనెక్ట్ చేయాలి, అంతే తప్పితే లాజికల్ చెప్పుకుంటే వర్కౌట్ అవ్వదు అంటాడు అతను. ఎమోషన్ ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ఇన్సూరెన్స్ ని ఎలా సేల్ చేస్తారు? బాస్, ఇది నీ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది, సెక్యూర్ అవుతుంది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్నాం, నీ ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడడం వల్ల, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ వల్ల నీకు పలానా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ బెనిఫిట్ చెప్పగలిగితే, వాళ్ళ అవసరానికి దీన్ని కనెక్ట్ చేయగలిగితే, వాళ్ళు ఎమోషన్స్ తో తీసుకుంటారు లేదా ఎమోషన్ తోటి బిజినెస్ లోకి వస్తారు. అంతే తప్పితే నువ్వు లాజికల్ చెప్తే ఎవడికి ఎక్కదు అంటాడు అతను. చాప్టర్ 4, క్రియేటివ్ సెల్లింగ్. కస్టమర్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి తనకు తగ్గట్టు ఒక యూనిక్ సొల్యూషన్ ఇవ్వాలి. బస్ ఇవాళ రేపు బయట ఎన్ని కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఈ కెమికల్ వల్ల పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి. ఇప్పుడు కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చింది, దీనివల్ల పిల్లలకి పలానా 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 బెనిఫిట్. మీరు ఎప్పుడైతే ఈ పాయింట్ వాళ్ళకి కనెక్ట్ చేస్తారో, మీ యూనిక్, మీ స్పెషాలిటీ, నీ హెర్బల్ ప్రొడక్టా లేకపోతే నీ న్యాచురల్ ప్రొడక్టా, ఇది కనెక్ట్ చేసినప్పుడు దాన్ని ఇంగ్రీడియంట్స్ తో సహా వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు వాళ్ళ పిల్లల కోసం అది కనెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి నీ దగ్గర ఉన్న యూనిక్ సొల్యూషన్ ఏంటి, స్పెషల్ సొల్యూషన్ ఏంటో చూడాలి. చాప్టర్ 5, బిల్డింగ్ ద ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్. నువ్వు ఒక కస్టమర్ దగ్గరకు, ఒక ప్రాస్పెక్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి అంటాడు అతను. సేల్స్ లో కూడా అంతే. ఓకే, ఒక సేల్స్ మీటింగ్ జరిగింది, సో ఆ సేల్స్ మీటింగ్ లో జరిగిన హైలైట్స్ కోసం ఒక థ్యాంక్స్ చెప్పండి. లేదా ఒక కస్టమర్ నీ దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళాడు, అతని డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉంది, అతని బర్త్డే, ఆ బర్త్డే ఒక చిన్న మెసేజ్ పంపించు. ఇలా నువ్వు రెగ్యులర్ గా ఒక మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో ఎప్పుడైతే ట్రస్ట్ బిల్డ్ అవుతా ఉంటుందో, వాళ్ళు నీ దగ్గర ఆ ప్రోడక్ట్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. బిజినెస్ లో ఎక్కువగా ఎవరి దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటామంటే, ఆ పర్సన్ మనకు నచ్చితే, అతను చెప్పింది మనకు కరెక్ట్ అనిపిస్తే అప్పుడే బిజినెస్ జరుగుతుంది, లేకపోతే జరగదు. అందుకని ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. నువ్వు అవతల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా వాళ్ళ మోసం చేయడానికి ట్రై చేయకుండా, ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా నువ్వు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటట్టు, ఈ బిజినెస్ ఆపర్చునిటీ వల్ల కానీ ప్రొడక్ట్ వల్ల కానీ వాళ్ళకి మేలు జరిగేటట్టు నువ్వు ఒకసారి ట్రై చేసి, నిజంగా అది జెన్యున్ గా మేలు జరిగితే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు అంటాడు అతను. చాప్టర్ 6, ఇది చాలా బాగా చెప్పాడు, ద పవర్ ఆఫ్ సజెషన్. ఒక ప్రొడక్ట్ సేల్స్ గురించి కానీ, నీకు డైరెక్ట్ సెల్లింగ్ లో రిక్రూట్మెంట్ గురించి కానీ నువ్వు సబ్ టైటిల్ ని సజెస్ట్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుందంట. ఎగ్జాంపుల్ కి, నా దగ్గర ఉన్న ఈ ప్రోటీన్ పౌడర్ ఇప్పటికి దాదాపుగా ఒక 100 మందికి ఉన్నారు, పలానా పలానా ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ వాడారు అంటే, ఇది వాడారు అని సోషల్ ప్రూఫ్ చూపిస్తున్నావు. 100 మంది వాడారు అని ఒక ప్రూఫ్ చూపిస్తున్నావు. ఇప్పటిదాకా నా టీంలో దాదాపుగా ఒక 300 మంది వచ్చారు. ఓకే, సో అందరికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేకపోతే ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ కోసం, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల కోసం, ఒక డ్రీమ్ హౌస్ కోసం, ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నువ్వు ఒక్కడవే కాదు, నా టీంలో ఆల్రెడీ ఇంతమంది వచ్చారు. ఒరిజినల్ గా ఉన్న ప్రూఫ్ చూపించండి. ఈ సోషల్ ప్రూఫ్ వల్ల ఏమవుతుందంటే, తీసుకున్నా వద్దా అని ఆలోచిస్తుంటే నీకన్నా ముందే ఇంకా చాలా మంది ఉన్నారు, అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు ఈ దారిలో, నేనే లేట్ అవుతున్నాను అనే ఒక ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి త్వరగా ఒక డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అంటాడు అతను. దాన్ని ఏమన్నారు? ద పవర్ ఆఫ్ సజెషన్. పలానా వాళ్ళు వాడుతున్నారు, పలానా వాళ్ళు వచ్చేసారు, పలానా వాళ్ళు నా టీంలో ఉన్నారు, ఇలా సోషల్ ప్రూఫ్ చూపించమన్నాడు అతను. చాప్టర్ 7 వచ్చేసి క్లోజింగ్ ద సేల్. ఏబిసి ఫార్ములా ఫాలో అవ్వమంటున్నారు. ఆల్వేస్ బీ క్లోజింగ్. క్లోజింగ్ కి దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాడు అతను. ఇమీడియట్ గా నీ ఇష్టం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకొని రాని కాకుండా, అక్కడే మాక్సిమం ఉన్న దగ్గరే అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేసి, తనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కంపల్సరీ ఆ డౌట్ ఏంటో తెలుసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని వస్తే ఈజీగా రిజల్ట్ ఉంటుంది.
ఆ తర్వాత ఫాలో అప్ కి ఎక్కువ టైం పట్టదు, లేదంటే అది ఇంకా స్లో వెళ్తూ ఉంటుంది అని చెప్తున్నాడు అతను. సో ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు అంటున్నాడు. ఇంకా అతను బాగా ఆలోచిస్తుంటే, సార్ ఇవాళ స్టార్ట్ చేద్దామా, రేపు స్టార్ట్ చేద్దామా, సో మాక్సిమం క్లోజింగ్ కి ట్రై చేయాలంటున్నాడు ఆథర్. లాస్ట్ చాప్టర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో నువ్వు రోజు ఏం పని చేస్తున్నావు, వారం రోజులు ఒక గంట టైంది, మొత్తం నువ్వు ఎన్ని కాల్స్ మాట్లాడావు, ఎన్ని ఫాలో అప్ చేసావు, ఎన్ని డెమోస్ ఇచ్చావు, ఎంత ప్రొడక్ట్ సేల్ అయింది, ఎంత టీమ్ రిక్రూట్మెంట్ జరిగింది, ఇవంతా ఒక్కసారి రివ్యూ చేసుకోమన్నాడు. ఇలా వీక్లీ రివ్యూ, మంత్లీ రివ్యూ నీకు 10x గ్రోత్ తీసుకెళ్తుంది. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, సేల్స్లో మిస్టేక్ చేస్తున్నావా, లేకపోతే రిక్రూట్మెంట్లో మిస్టేక్ చేస్తున్నావా, ఫాలోఅప్లో మిస్టేక్ చేస్తున్నావా, మొత్తం డేటా కనపడుతూ ఉంటుంది నీ కళ్ళ ముందు. ఇవన్నీ రాసుకుంటూ ఉండాలి, ఒక చిన్న డైరీ తీసుకొని లేదా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఇవి ఎంటర్ చేసుకుంటూ ఉంటే నీ ప్రాబ్లం ఏంటో నీకు ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు నువ్వు ఇంకా స్పీడ్గా దాన్ని ఇంప్రూవ్ చేస్తావు, త్వరగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతావు అని చెప్తున్నాడు ఆథర్. సో ఇది ద సైకాలజీ ఆఫ్ సెల్లింగ్ బుక్ సమ్మరీ. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థం అనుకుంటున్నాను. ఈ రోజు క్వశ్చన్, ఈ బుక్ లో 5th చాప్టర్ ఏం చెప్పాను, 5th చాప్టర్ ఏం చెప్పాను దాన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైతే ఈ కామెంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటారో మీరు విన్నది మీకు మళ్ళీ గుర్తొస్తుంది రిమైండ్ చేయడానికి. సో చాలా చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో కొత్తగా ఈ ప్రయత్నం చేస్తున్నాను. కామెంట్ మిస్ అవ్వద్దు, 5th చాప్టర్ నేను ఏం చెప్పాను. ఓకే, అది కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ డౌన్ లైన్స్ అందరికి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.